జూలై 13వ తేదీ గుంటూరులో జరిగిన విషయానికి ఈరోజు ప్రభుత్వం మేల్కొని ఎంత హడావిడి చేస్తుందో మనం అందరం కళ్ళారా చూస్తున్నాం. జూలై 13వ తేదీ జరిగిన ఆ ఇన్సిడెంట్ అనేది ఒక మహిళ మీద జరిగింది కాదు, అది ఓవరాల్ ఒక చట్టం, పోలీస్ వ్యవస్థ ఎలా దిగజారిపోయిందో దానికి నిదర్శనంగా, మానవత్వం లేదు అనటానికి నిదర్శనంగా జరిగిన ఇన్సిడెంట్. అసలు ఒక చిన్న వాటర్ పైప్ కనెక్షన్ కోసం జరిగిన గలాటాలో తెలుగుదేశానికి సంబంధించిన మల్లెల వెంకటరమణమూర్తి 21 డివిజన్లో ఉన్న నాయకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక మహిళని బట్టలన్నీ ఊడదీసి మూత్రం పోయేంత వరకు, అంటే బాత్రూమ్ పోయేంత వరకు కొట్టారు. అంటే ఎంత ఘోరంగా కొట్టుంటారో ఒకసారి మీరు ఆలోచించండి. ఒక చిన్న విషయాన్ని ఒక కుంటి సాకుగా పెట్టుకొని ఒక మహిళ మీద ఏ విధంగా కుటుంబం మొత్తం దాడి చేసిందో అది సాక్షి టీవీ మొత్తం వీడియోలతో సహా జనాలకు చూపించిన తర్వాత అప్పుడు ప్రభుత్వం మేల్కొని చంద్రబాబు నాయుడు, లోకేష్ ట్వీట్ చేస్తారు, దిగ్భ్రాంతికి గురయ్యాం, షాకింగ్గా ఉంది అని చెప్పి. ఎంత సిగ్గుచేటు. ఈరోజు అధికారంలో మీరున్నారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండి నువ్వు ఫెయిల్యూరు, నీ పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూరు, నీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది ప్రజలందరూ తెలుసుకున్న తర్వాత ఏదో అమాయకంగా దిగ్భ్రాంతికి గురయ్యాను అని చెప్పి ఇప్పుడు పలానా వ్యక్తి మీద కేసు పెట్టండి, పలానా వ్యక్తి మీద కేసు పెట్టండి అని చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత కేసు ఫైల్ చేస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పని చేయటం మానేసిందా? కేవలం నారావారి చంద్రబాబు నాయుడు చెప్తేనే కేసు ఫైల్ చేస్తారని నేను అడుగుతున్నాను. చట్టం తన పని తను చేసుకొని పోవాలి కదా. ఈరోజు ఎవరైతే బాధితురాలుందో ఆ అమ్మాయి ఈ మల్లెల వెంకటరమణమూర్తి వల్ల ఇబ్బంది పడుతూ పోయి పోలీసులకి కంప్లైంట్ చేసినప్పుడు కనుక వెంటనే వాళ్ళు కేసు నమోదు చేయడం కానీ లేదా వాళ్ళని పిలిపించి వాళ్ళకి బెదిరించి పంపించుంటే ఈరోజు ఇది జరుగుండేది కాదు. కానీ ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏం చేసినా పర్వాలేదు, మేము అండగా ఉంటాము అని చంద్రబాబు నాయుడు, లోకేష్ భరోసా ఇచ్చారు. కాబట్టే ఈరోజు దుశ్శాసనంలాగా తయారై ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా బిహేవ్ చేస్తున్నారో మీ అందరూ గమనిస్తున్నారు. గతంలో కూడా కుప్పంలో ఇదే విధంగా ఒక మహిళని వివస్త్రం చేసి ఎలా కొట్టారో మనం చూసాం. ఈరోజు మళ్ళీ గుంటూరులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నివాసం ఉన్న ప్లేస్కి దగ్గరలోనే ఇలా జరిగింది. అంటే ఇక ఈ నేరస్తులకి ఎక్కడ భయం ఉంది? చట్టం అంటే, పోలీసులు అంటే ఎక్కడ భయం ఉందని నేను అడుగుతున్నాను. ఎంత సిగ్గుచేటంటే ఈరోజు ఆ 21వ డివిజన్ మల్లెల రమణమూర్తి అనే వ్యక్తి ఎంత ధైర్యంగా ఒక మహిళని ఈరోజు తన కుటుంబ సభ్యులతో కలిసి కొట్టాడు, బట్టలన్నీ ఊడదీసి నించోబెట్టాడు. అంటే ఎవరికి తెలీదు, తెలిసినా ఏం చేయలేరనా? ఈరోజు ఒక వీడియో వైరల్ అయితే తప్ప ఈ కూటమి ప్రభుత్వం మేల్కోదు, కేసు పెట్టదు. అది కనుక బయటకు రాకపోతే దాన్ని అలాగే సమాధి చేస్తారు. గతంలో కూడా మీరు చూసారు ఏంపురంలో అలాగే రాత్రికి రాత్రి ఒక చిన్న పాపని రేప్ చేసి చంపేసి పూర్తి చేస్తే ఎస్పీ గారితో సహా, హోమ్ మినిస్టర్తో సహా అందరూ ఇక్కడే కూర్చున్నారు. ఆ కేసుని ఎలాగైనా మాఫీ చేయడానికి పంచాయతీలు పెట్టి ఆ తల్లి బలంగా నిలబడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బలంగా నిలబడింది కాబట్టే ఈరోజు ఆ తప్పు చేసిన వ్యక్తికి జీవిత ఖైదు పడింది. సో అలా కాకుండా వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి బెదిరించో లేదా డబ్బులు ఇచ్చో ఏదో ఒక రకంగా పంచాయతీ చేసి ఇష్యూని డైల్యూట్ చేసి సమాధి చేయాలనుకుంటున్నారు తప్ప నేరస్తులకి భయం వచ్చేలాగా, ఒక బాధితురాలు వచ్చి నాకు ఈ కష్టం ఉంది, వీరి వల్ల నాకు భయంగా ఉంది అన్నప్పుడు వెంటనే కేసు ఫైల్ చేసి ఆ తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్న పోలీసులు పట్టించుకోరు. జరిగిన తర్వాత కూడా ఏ పార్టీ అని తెలుసుకొని ప్రతిపక్ష నాయకులైతే వెంటనే కేసులు పెట్టేస్తారు. దాని ఛానల్స్లో, పచ్చ ఛానల్స్లో పబ్లిసిటీ చేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే మాత్రం కేసు కట్టరు, దాన్ని అలాగే నీరుగార్చడం. దాన్ని ఎవరైనా నిలదీసిన వాళ్ళ మీద కేసులు పెట్టడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు, లోకేష్ మేల్కొనండి. ఈ విధంగా ఆడవాళ్ళ మాన ప్రాణాలతో చెలగాటమాడే పని చేస్తే మాత్రం మీరు చరిత్ర పుటల్లో చరిత్రహీనులుగా మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. అలాగే ఆడవాళ్ళ కళ్ళల్లో కన్నీరు వస్తే చాలు, నేను అక్కడ తక్షణమే ప్రత్యక్షమవుతా, మీకు అండగా నిలబడతానన్న పవన్ కళ్యాణ్
ఇంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నా ఈరోజు ఒక మహిళని వివస్త్రను చేసి ఆ అమ్మాయిని ఎలా కొట్టారో నిజంగా ఆ వీడియో చూస్తే భయమేస్తుంది. అమ్మాయి ఆ టైంలో ఎలా భయభ్రాంతులకు గురై ఉంటుందో తెలిస్తేనే మనకు ఒళ్ళు జలధరిస్తుంది. కానీ ఈ పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ ఇస్తే తప్ప, స్క్రిప్ట్ ఇస్తే తప్ప వచ్చి మాట్లాడటానికి ఈయనకి నోరు పెగలదు. ఇలాంటి ఒక డిప్యూటీ సీఎం మన రాష్ట్రంలో ఉండటం మన దురదృష్టం. చంద్రబాబు నాయుడు లాంటి ఎమోషన్స్ లేనివాడు, ప్రజలంటే ప్రేమ గౌరవం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం మన దురదృష్టం. ఇప్పటికైనా భగవంతుడు వీళ్ళకి మంచి బుద్ధి ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి రక్షణ కల్పించే విధంగా వాళ్ళందరూ కూడా చర్యలు చేపట్టే విధంగా చూసుకోవాలని కూడా కోరుకుంటున్నాను.